అది అయ్యన్న పాత్రుడి ద్వారా ఆయన మాటల్లో సంకేతాలు లేవు. సార్ మరొక అంశం, 11 మంది 11 నిమిషాలు జగన్పై షర్మిల గారు సెటైర్లు అన్న టార్గెట్గా చెల్లెలు మాట్లాడుతున్న వ్యాఖ్యలు, జనాలు చీకొడుతున్నా జగన్ తీరు మారలేదంటూ ఆవిడ విమర్శలు, అదిగో ట్వీట్ కూడా వేశారు. ఏంటి సార్ షర్మిల గారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే శ్రీశ్రీ ఒక మాట అంటాడులే, తెలుగుదేశంలో ఒకరినొకరు, తెలుగుదేశం అంటే తెలుగు జాతి, ఒకరినొకరు బతకనీరు, బేలేడంతోడు బారెడంతోడిని చూసి మూరెడంతోడు ఉన్నాడులే ఓయ్ అంటాడంట. వీడు వేలేడంతే కానీ బారెడంత ఉన్నాడు చూసి మూరెడంతోడు ఉన్నాడులే అంటాడంట. మూరెడంత బారెడంత అన్నట్టుగా. అట్లాగే షర్మిలకి ఇప్పుడు ఏమున్నాయండి? షర్మిల చేసిన ప్రయత్నంలో ఆమెకి ఎన్ని స్థానాలు వచ్చాయి, ఆమె ఎంత ప్రభావం చూపించింది నాకు తెలియదు. రెండవది, జగను చంద్రబాబు లేకపోతే వైసీపీ టీడీపీ ఒకరినొకరు అనుకున్నాయంటే పర్వాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు ఎందుకు ఈ విషయంలో అంతగా సంతోషించాలో నాకు తెలియదు. హక్కు ఆమెకు ఉన్నమాట నిజం. అన్నా చెల్లెల పంచాయతీ అంటే అది వేరే విషయం, ఆస్తి తగాదా అంటే అది వేరే విషయం. రాజకీయంగా చూస్తే అన్ని ప్రతిపక్షాలు, గవర్నర్ ప్రసంగం, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, పైగా ఇక్కడ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం, కాంగ్రెస్కు బద్ధ శత్రువు అయినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉంటే జాతీయ స్థాయిలో ఆమె ఇక్కడ మటుకు అన్నా చెల్లెల కోణంలోనే చూస్తానంటే ఆమె ఇష్టం. కానీ ఓకే, తప్పకుండా 11 మంది 11 నిమిషాలు 11 సెకండ్లు లేకపోతే ఎన్ని 11లన్నా కలపచ్చు. నేను ఇంకొక 11 కలుపుతా, ఏకాదశి అంటారు, 10+1, అది పెద్ద సమస్య కాదు. కానీ దాన్ని టీడీపీ మీడియాలో కూడా దాన్ని బాగానే ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు అదే జగన్ ఇంతకుముందు దేవుడి స్క్రిప్ట్ అనేవాళ్ళు కదా, చంద్రబాబుకి 23కి వచ్చినా జగన్కు 11 వచ్చినా ఇది ప్రజల స్క్రిప్ట్, ఇది రాజకీయ స్క్రిప్ట్, ఇది దీంట్లో దేవుడి ప్రమేయం ఏమి లేదు. దేవుడే వీళ్ళతో చెప్పించాడని ఎవరన్నా అనుకుంటే అది వేరే విషయం కాదు. ఇక్కడ ఇది షర్మిల తన స్క్రిప్ట్ కోసం ఉపయోగించుకుంటున్నట్టున్నారు. లెట్ షీ హ్యావ్, ఆమె తప్పకుండా ఆమె ట్వీట్లు అవన్నీ ఉండొచ్చు. కానీ బట్ కాంగ్రెస్ ఏం చేస్తుంది? కాంగ్రెస్కి ఏమైనా పునరుద్ధరణ వస్తుందా? కాంగ్రెస్లో ఆమెను ఆశీర్వదించిన అయ్యన్న పాత్రుడు ఆయన రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే అటు ఎందుకు వెళ్తున్నారు? శైలజానాథ్ అటు ఎందుకు వెళ్తున్నారు? టీడీపీ వైసీపీ యుద్ధంలో జగన్ దెబ్బతిని ఉండొచ్చు ఎన్నికల్లో, ఓట్లు తెచ్చుకున్నాడు. కానీ కాంగ్రెస్ వైసీపీ యుద్ధంలో మటుకు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆమె కొంచెం వెనకబడుతున్నారు. ఆ విషయం చూసుకోవడం మటుకు చాలా మంచిది. ఒక వ్యూహం ఏంటి సరైన వ్యూహం, జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అన్నది కూడా ఆలోచించాలి. జగన్ ఎటు తిరిగి 11 ఇంకా చాలా తేలిక కదా లెక్క కూడా, అన్నీ ఒకట్లే ఉంటాయి, ఏ సమస్య లేదు. సో ఆ 11 ఉంటాయా లేదన్నది కూడా ఒక ప్రశ్న. 11ను కూడా లాగడానికి జరిగే ప్రయత్నాలు కూడా చాలా జరుగుతాయి కదా. గతంలో 67 మంది వస్తే 23 మంది దాకా పోయారు, 3వ వంతు. ఇప్పుడు కూడా సభకు వెళ్లకుండా ఇలాగే ఉంటే కొత్త సభ్యులు, ఉదాహరణకు మొన్న ఒక సభ్యుడు కండువా వేసుకోలేదు, ఆయన ఎప్పుడు వచ్చి మాట్లాడుతుంటాడు పాపం మీ అందరితో. కండువా వేసుకోకపోతే దాని మీద జగన్ విసుక్కున్నాడు, ఏంటి కండువా మారుస్తున్నావు? ఆ విజువల్సే చూస్తున్నాను సార్, మీరు అందులో గమనించండి. అదిగో ఆయన వస్తున్నాడు చూసి, అది తోసుకుంటూ వచ్చి ఆయనే చంద్రశేఖర్, ఆయన కండువా ఉంది అందులో. మరి ఎందుకు వచ్చింది ఇది సోషల్ మీడియా? లోపల ఇన్సైడ్ లేదు అనుకుంటాను, అసెంబ్లీ లోపల అన్న తర్వాత మళ్ళీ వేసుకున్నాడేమో. అన్న తర్వాత ఇక్కడైతే వచ్చేటప్పుడు ఉంది, మరి అది వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఈ విజువల్ అదిగో చూడండి, ఆ మధ్యలో నుంచి ఒక ఆయన వస్తాడు, అదిగో అతనే చంద్రశేఖర్, అతన్ని అన్నారని ట్రోల్ అయింది. లేదు, కొంచెం వాయిస్ వినిపించింది కూడా ఆయనే కదా, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా కదా 99 స్టూడియో కూడా వచ్చాడు ఆయన. కాబట్టి మాట్లాడాడు ఆయన, బహుశా అంత ముందు ఏదో జరిగినట్టుగా ఉంది. అంత తేలికే ఇప్పుడు కండువాలు ఇంకో సమస్య కూడా ఉంది. కండువాలు తీసేస్తే, వైసీపీ కండువాలు తీసేసిన చాలామంది టీడీపీ కండువాల కోసం ఎదురు చూస్తే ఉంటే వాళ్ళకి ఎయిట్లా అది కమిషన్ల చైర్మన్లు అనండి, పార్టీలు మారిన వాళ్ళు అనుకోండి, ఆఖరికి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా పూర్తి వాళ్ళు ఆశించిన స్థాయిలో సభలు పెట్టి సంరంభం ఏది తెలుగుదేశంలోకే కాదు, జనసేనలోకి బీజేపీలోకి. ఇప్పుడు విజయసాయిరెడ్డి వేసుకొని ఉండేవాడు వీళ్ళు ఒప్పుకుంటే. అవును, విజయసాయిరెడ్డి కాషాయ కండువాతో ప్రత్యక్షమైనవాడు ఈ పాటికి. అందుకని షర్మిల ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. 11 మంది కూడా ఎలా ఉంటారు, ఈ పరిణామాలు ఎలా ఉంటాయి. అలా కాంగ్రెస్ కండువాలు మార్చి వైసీపీ కండువాలు వేసుకునే వాళ్ళు ఎంత ఆల్రెడీ వాళ్ళ మాజీ అంటే తనకంటే ముందు ఎవరు అధ్యక్షుడిగా ఉన్నాడో ఆయన వైసీపీ కండువా వేసుకున్నాడు. సో రాజకీయ పార్టీలు, ముఖ్యంగా పాలక పార్టీలు కొంచెం ఇతరులను అపహాస్యం చేయడంతో పాటు తమను కూడా ఒకసారి కొంచెం ఆత్మావలోకనం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
సార్ ఏంటి పవన్ కళ్యాణ్ గారిపై దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు ప్రశ్నించకుండా ఉండేందుకు 50 కోట్లు తీసుకుంది నిన్న విపరీతంగా వైరల్ అయిన అంశం. అంటే ఈయన మళ్ళీ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారా?